ఇంట్లోకి ఏమున్నా పర్వాలేదు, కానీ ఆ సీసా మాత్రం తెచ్చుకుని వాళ్ళు ఆగాల్సిందే. అట్లాంటి సన్నివేశాలు చాలా ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఫ్యామిలీ ఇంకా స్కూల్ మెయిన్ మాది సెకండ్ రోడ్లో, హౌసింగ్ బోర్డ్ సెకండ్ రోడ్లో బాబాగుడి బ్యాక్ సైడ్లో స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది సార్. దాంట్లో మొత్తం చుట్టూ మోరీ కాలువ ఉంది, ఫుల్ స్మెల్. అందరు అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అక్కడే కవర్లు, చెత్తలు, అసభ్యం అన్నీ అక్కడ. స్కూల్ ఉంది, పిల్లలు ఉన్నారన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు, మొత్తం పడేస్తూనే ఉంటారు. మున్సిపల్ వాళ్ళు ఊడుస్తారు, ఊడ్చిన మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ యథావిధిగా అయిపోతుంది. ఇక ఇల్లు కన్స్ట్రక్షన్ కడుతుంటారు, దాని బ్యాక్ సైడ్ వేసుకుంటారు అందరు. ఏమంటే మా ప్లేస్ కదా మేము వేసుకుంటాను, అసలు అది యాక్చువల్గా స్కూల్ ప్లేస్ సార్. వాళ్ళతో గొడవ, నేను సూసైడ్ కేసు కూడా చేసుకున్నాను సార్. 30 టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను సార్. అసభ్యంగా మాట్లాడతారు వాళ్ళు, ఒక మాట కూడా మేము వినలేము సార్. నేను స్కూల్లో ఒక టీచర్గా చేస్తున్నాను, వాలంటీర్గా చేస్తున్నాను సార్. చెప్పి గారు మాకు మన ఓడిపల్లి నుంచి మాట్లాడుతున్నాం. ఓడిబస్తీ వాస్తవం అయితే అక్కడ మేము 2 రోజుల కుటుంబ పోయేవాస్తవం ఉన్నాం. అక్కడ ఏమైతే మేము శ్మశాన వాటిక, శ్మశాన స్థలం, మా శ్మశాన స్థలాన్ని, మా యొక్క పోయే వాళ్ళు ఆచరించే స్థలాన్ని ఆక్రమించి భూములు కట్టుకున్నారు. కాబట్టి ఆ శ్మశాన స్థలాల చనిపోతే అక్కడ పెట్టడానికి ఒక స్థలం లేకుండా చేసేసి ఉన్న చుట్టూ దేశం లేకుండా తీసేసి వేరే వాళ్ళని ఆక్యుపై చేసి బండలాలు వేసి మొత్తం మా కోయ వాళ్ళ ఆచరించే పద్ధతుల ద్వారా ఆచరించేటువంటి మా కోయ స్థలాన్ని 5 బట్టిగా కథ చేసేసుకొని దాన్ని తీసేసేసి రూపురేఖలు మార్చేస్తారు. నిన్న మొన్న ఒక అతను మంచి మరణించుండు, అతను పెట్టడానికి మా స్థలంలో లేకుండా జరిగిపోయింది సార్. కాబట్టి ఈ విషయంలో స్పందించే ఆ రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ వాళ్ళు చర్య తీసుకోలేదు సార్. జడ్పీ గారు మీరు సన్నిధిలో మాకు న్యాయం జరుగుతుందని ముందు విన్నవించుకుంటున్నాం సార్. దయచేసి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. జావేద్ గారికి మైక్ ఇవ్వండి. నమస్కారం సార్. దయచేసి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. మైక్ మీరు తీసుకుంటే కాదు, ప్లీజ్ కోఆపరేట్ విత్ us. సార్ సభకు నమస్కారం సార్. ఇప్పటిదాకా చాలా దుర్గంగా ఒక మున్సిపల్ కమిషనర్ గారు, డిఈ గారు ఎవరైనా ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడి దానికి ఏర్ను అబ్జర్వ్ చేయలేదు సార్. కాబట్టి ఈ స్పెసిఫిక్ ఇష్యూ మీద డీసీలింగ్ చేయించి అయితే మొత్తం స్లాబ్ వేయించండి, ఇక్కడ ఉన్న స్లాబ్ డీసీలింగ్ చేయించండి సార్. రెండవది సార్, ఈ అసెంబ్లీలో రేస్ చేసిన క్వశ్చన్ సార్ మొత్తం నేను సమ్మరీగా చెప్తున్నాను. మీరు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద పబ్లిక్ పర్పస్ గా వీళ్ళు ల్యాండ్ సేకరించి దే ఆర్ యూజింగ్ ఫర్ ది కమర్షియల్ పర్పస్. వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ సార్, పబ్లిక్ పర్పస్ ఫుల్ఫిల్ గా అంటే వాళ్ళు హౌ కెన్ దే సెల్ ద ల్యాండ్ ఈస్ బీయింగ్ అక్వైర్డ్ మెన్షనింగ్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ టు ద హౌస్లెస్ పీపుల్, బట్ ఇట్ ఈస్ బీయింగ్ సోల్డ్ అవుట్ ఆక్షన్ యూజ్ లైక్ ఇన్ ఎనీ మేనర్ సార్. I request the chairman to raise this question in assembly whether the land acquired under Land Acquisition Act showing the public purpose and they are selling it deviating the public purpose and getting the money from the public and so many others. 2,000 ఎకరాలు కంపెనీ ఇచ్చి 2 కోట్ల ఎకరాలు అమ్ముకుంటే అమ్ముకున్నాడు భూమి సేకరించిన వ్యక్తికి ఏం సార్, అతనికి ఎక్కడ పోవాలి, అతనికి కూడా దాంట్లో వాటర్ రావాలి. ఎట్లా అంటే అయితే ఈ 2 విషయాలు మీద దయచేసి ప్లీజ్ take up the matter at higher level and I also request the municipal సింగిల్ టాప్ పర్మిషన్ లేదమ్మా, పర్మిషన్ తీసుకోవాలంటున్నారు సార్. అది సింగిల్ టాప్ 500 మంది జనాలు సార్. దయచేసి